ఏం కాదండి పొగలేస్తుంది గ్లూకోన్ ఆడే చేసింది అయితే బియ్యం ఎత్తారు కదా అందరు బియ్యం వేస్తే అందరికీ నమస్కారం. పూర్వవేళ జనసేన పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు యొక్క ఆత్మీయ కలయిక ముఖ్య ఉద్దేశం శీలంశెట్టి లక్ష్మయ్య గారు పూర్వవేళ మండల నాయకులు ఈ నెల తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశము 2022లో ఇంతకు మునుపు పాదయాత్ర చేయడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన సంకల్పించి ఇక్కడి నుంచి పూర్వవేళ నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తులో ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో శ్రీవారి చెంతకు ఆయన పాదయాత్రగా ఇక్కడి నుంచి 5 రోజులు బయలుదేరడం జరిగింది, ముక్కు చెల్లించుకోవడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే ఆయన ముఖ్య లక్షణం. ఆయన ముఖ్య లక్ష్యం. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. పూర్వవేళ పట్టణం నుండి జనసేన పార్టీ అధ్యక్షుడు మండల అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య మొన్నటి 28వ తారీఖున తిరుమల పాదయాత్ర చేశాడు. ఆ యొక్క పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఈ పాదయాత్ర చేశాడు. గతంలో ఇతను 2022లో కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని పాదయాత్ర చేసి ఉన్నాడు. పొత్తులో భాగంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం పదవి లభించింది. కాకపోతే రాబోయే రోజుల్లో మా పార్టీ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మా యొక్క ఉద్దేశం. కాకపోతే ఇక్కడ పూర్వవేళ పట్టణంలో శీలంశెట్టి లక్ష్మయ్య గారు ప్రజలకైతేనేమి నాయకులకైతేనేమి కార్యకర్తలైతేనేమి అండగా ఉండి తన యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నాడు. కాబట్టి అతనికి మన మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లు నగిరి రమణయ్య, జై జనసేన, జై పవన్, జై హింద్. పూర్వవేళ మీడియా మిత్రులకి మా జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే మన పూర్వవేళ జనసేన నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య గారు 19వ తారీఖున పెంచలకోనకి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకోవడం జరిగింది 2022లో. కానీ మన కూటమి ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యడం వల్ల నెక్స్ట్ అదేవిధంగా తిరుపతికి కూడా